కడప జిల్లా బద్వేల్ పట్టణంలో కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్యకు గురైన ఘటన దేశమంతటా ఆందోళనకు గురిచేసింది. ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బద్వేల్ బ్రాంచ్ అధ్యక్షులు డాక్టర్ మీనాక్షి రెడ్డి ఆధ్వర్యంలో వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపాలకృష్ణయ్య, సెక్రటరీ డాక్టర్ వాసుదేవారెడ్డితో పాటు పలువురు కమిటీ సభ్యులు, పెన్షనర్స్ సంఘం కార్యాలయం వద్ద పలువురు డాక్టర్స్తో సమావేశం అనంతరం అక్కడి నుండి నెల్లూరు రోడ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీ చేపట్టి అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. ఒక దేవాలయం అని అన్నారు. ఒకప్పుడు డాక్టర్స్ దేవుళ్ళు అని అంటారు. మమ్మల్ని దేవుళ్ళగా కాదు, ఒక మనుషులుగా ట్రీట్ చేసి, ఎవరైతే సమాజంలో ఒక మనిషిగా మిగతా వాళ్ళకి ఏ వాల్యూస్ ఇస్తున్నారో మాకు ఆ వాల్యూస్ ఇచ్చి మా ఉద్యమానికి సపోర్ట్ ఇవ్వండి. ఇంకొక గంట మా ఫ్యామిలీ ఫంక్షన్ అటెండ్ అవ్వాలన్నా మేము ఎంత ఆలోచిస్తాం. అలాంటిది ఒక రోజంతా మేము హాస్పిటల్ నిర్వర్తిస్తున్నాము. అంటే తప్పు చేసిన వాళ్ళను ఇమ్మీడియట్గా శిక్షించాలని, తర్వాత ఇలాంటి సంఘటనలను మళ్ళీ జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని, రాత్రుల్లో డ్యూటీలో ఉండేటువంటి మహిళా డాక్టర్లు కానీ రక్షణ కల్పించాలి. డాక్టర్లందరికీ కూడా, ఒక మహిళలే కాదు, అంటే